గ్రేటర్ విశాఖ మున్సిపల్ అవిశ్వాసం నోటీసులతో రాజకీయ పక్షాలు ఆసక్తి నెలకొంది. జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ కౌన్సిల్ బడ్జెట్ సమావేశానికి హాజరైన కూటమి కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో మేయర్పై అవిశ్వాసం నోటీసులు కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలకు దూరంగా అధిక శాతం వైసీపీ కార్పొరేటర్లు ఉండడం విశేషం. మేయర్ హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్లు కట్టమూరి సతీష్, జియాని శ్రీధర్, మరో 2 వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు 30 మందికి పైగా బెంగళూరు క్యాంపులో ఉన్నట్లు సమాచారం. అయితే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మేయర్ రాజీనామాకు కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ జీవీఎంసీ తరపున పాల్గొనగా బడ్జెట్ ప్రసంగాన్ని మేయర్ హరివెంకట కుమారి ప్రారంభించి వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీవీఎంసీ బడ్జెట్ 4,600 కోట్లు కేటాయించినట్లు మేయర్ హరివెంకట కుమార్ ప్రకటించారు. జమల అంచనాలపై వివరణ. అందులో మొదటిది ఆదాయము. 2025-26 సంవత్సరమునకు ఆదాయంలో సాధారణ జమల కింద 2,488 కోట్ల 42 లక్షలు, మొత్తం వెరసి 4,279 కోట్ల 61 లక్షల జమలు ఆశించడం. ప్రారంభ నిల్వతో కలిసి 4,761 కోట్ల 87 లక్షల 86 వేలు జమలుగా వచ్చునని ఆశించగా 2024-25 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలలో సాధారణ 28 కోట్ల 22 లక్షలు మరియు ప్రారంభ నిల్వతో కలిపి 5,064 కోట్ల 80 లక్షల 86 వేలుగా చూపడమైనది. మనకి ఈ రోజు బడ్జెట్ ఆల్మోస్ట్ 5,000 crores తో ప్రవేశపెట్టబోతున్నాం. ఇది సాలరీస్, రానున్న ఫైనాన్షియల్ ఇయర్ లో మేము చేసే ఖర్చులకి ముందస్తు ఆమోదం కోసం ఈ బడ్జెట్ సెషన్ పెట్టడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం, కార్పొరేటర్స్ అందరూ కూడా హాజరవుతున్నారు. దీన్ని మేము ఆమోదిస్తాము. ఎందుకంటే ఫర్ ఫ్యూచర్ రన్నింగ్, స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద కార్పొరేషన్ ఈ బడ్జెట్ సమావేశం తప్పకుండా హాజరవ్వాలి. ఉన్న ప్రతి అంశాన్ని ఆమోదించాలి. ఒక కార్పొరేషన్ ఒక సెషన్ రన్ చేయాలంటే వీ నీడ్ జస్ట్ అ క్వారం అండి. సో ఆ క్వారం సరిపోయిన సభ్యులు మన దగ్గర ఉన్నారు. సో ఇది తప్పకుండా హాజరవుతాయి. తప్పకుండా కూడా ఈరోజు బడ్జెట్ సెషన్ స్మూత్ గా జరుగుతుంది. ప్రతి అంశం కూడా మేము ఆమోదిస్తాము. మనం చూసినట్టయితే డిప్యూటీ మేయర్ గారు ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి మేబీ హీ విల్ కండక్ట్ ద సెషన్స్ టుడే. అవిశ్వాసం కోసం మరి మేము ఇంకా ఏం ఇక్కడ లేవనాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆల్రెడీ వీ హ్యావ్ ద మ్యాజిక్ నంబర్ కాబట్టి మాకు ఇక్కడ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఇఫ్ యూ ఆల్ అటెండ్ మా స్ట్రెంగ్త్ ఏంటో చూస్తారు ఈరోజు. సో యా, గేమ్ ఆడేంత వరకు ఎవరు గెలుస్తారో తెలీదు. లెట్ us wait and see for the అవిశ్వాస తీర్మానం టు బి ఇంట్రడ్యూస్డ్. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్నటువంటి నష్టాల గురించి ఎన్నోసార్లు నేను పార్లమెంట్ లో ప్రస్తావించాను. ఈ రోజు అనుకోకుండా మున్సిపల్ మన కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం తెలిసింది. అందుకే పనిగట్టుకున్న నేను విశాఖపట్నానికి వచ్చాను. నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కానీ జిల్లా పరిషత్ మీటింగ్లు కానీ పెట్టకూడదు. మరి వీళ్ళు ఎందుకు రూల్ పొజిషన్ తెలిసి పెడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అయితే ఆఖరికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అది ముఖ్యంగా ఇంటర్వ్యూ అడిగిన, ఎందుకంటే